ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 26 అక్టోబర్ 2024. మధురమైన పిల్లల్లారా, మీకు శక్తి ఇచ్చేందుకు సర్వశక్తివంతుడైన తండ్రి వచ్చారు. ఎంత స్మృతిలో ఉంటారో అంత శక్తి లభిస్తూ ఉంటుంది. ప్రశ్న: ఈ డ్రామాలో అందరికంటే చాలా మంచి పాత్ర మీది. ఎలా? జవాబు: పిల్లలైన మీరే అనంతమైన తండ్రి వారిగా అవుతారు. భగవంతుడు టీచర్ అయి మిమ్మల్నే చదివిస్తారు కనుక మీరు భాగ్యశాలురు అయ్యారు కదా. విశ్వానికి యజమాని మీ అతిథిగా వచ్చారు. వారు మీ సహయోగంతో విశ్వ కళ్యాణం చేస్తారు. పిల్లలైన మీరు పిలిచారు, తండ్రి వచ్చారు. ఇదే 2 చేతులతో చప్పట్లు. ఇప్పుడు తండ్రి ద్వారా మీకు పూర్తి విశ్వంపై రాజ్యం చేసే శక్తి లభిస్తుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ముందు కూర్చుని ఉన్నారు. శిక్షకుని ఎదుట కూడా కూర్చుని ఉన్నారు. అంతేకాక ఈ బాబా పిల్లలైన మనల్ని తీసుకెళ్లేందుకు గురువు రూపంలో వచ్చారని కూడా మీకు తెలుసు. తండ్రి కూడా చెప్తారు, ఓ ఆత్మిక పిల్లల్లారా, నేను మిమ్మల్ని ఇక్కడి నుండి తీసుకెళ్లేందుకు వచ్చాను. ఇది పాత ప్రపంచం, చీచీ ప్రపంచం అని కూడా మీకు తెలుసు. పిల్లలైన మీరు కూడా చీచీగా అయిపోయారు. ఓ పతిత పావన తండ్రి, మీరు వచ్చి పతితులైన మమ్మల్ని ఈ దుఃఖధామం నుండి శాంతిధామానికి తీసుకెళ్ళండి మీరు అన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఇది మనసులోకి రావాలి. తండ్రి కూడా చెప్తున్నారు, నేను మీరు పిలవటం వల్ల మీ ఆహ్వానంపై వచ్చాను. రండి అని మీరు పిలిచేవారు కదా అని తండ్రి గుర్తు చేయిస్తున్నారు. మేము పిలిచామని ఇప్పుడు మీకు జ్ఞాపకం వచ్చింది. డ్రామానుసారం కల్పకృతం వల్లే బాబా వచ్చి ఉన్నారు. ప్రపంచంలోని వారు ప్రణాళికలు తయారు చేస్తారు కదా. ఇది కూడా శివబాబా ప్రణాళిక. ఈ సమయంలో అందరికీ వారి వారి ప్రణాళికలు ఉన్నాయి కదా. ఫలానావి చేస్తామని పంచవర్ష ప్రణాళికలు తయారు చేస్తారు. మాటలు చూడండి ఎలా కలుస్తాయో. మొదట ఈ ప్రణాళికలు మొదలైనవి తయారు చేసేవారు కాదు. ఇప్పుడు ప్రణాళికలు తయారు చేస్తూ ఉంటారు. ఇది మా బాబా ప్రణాళిక అని పిల్లలైన మీకు తెలుసు. డ్రామా ప్లాన్ అనుసారం 5000 సంవత్సరాల క్రితం నేను ఈ ప్లాన్ తయారు చేశాను. మధుర సంతానమైన మీరు ఇక్కడ చాలా దుఃఖంలో ఉన్నారు, వైశాలయంలో పడి ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని శివాలయంలోకి తీసుకెళ్లేందుకు నేను వచ్చాను. శాంతిధామము నిరాకార శివాలయము, సుఖధామము సాకార శివాలయము. ఈ సమయంలో పిల్లలైన మిమ్మల్ని తండ్రి రిఫ్రెష్ చేస్తున్నారు. మీరు తండ్రి సన్ముఖంలో కూర్చుని ఉన్నారు కదా. శివబాబా వచ్చి ఉన్నారని మీ బుద్ధిలో నిశ్చయం ఉంది. బాబా అను శబ్దం చాలా మధురమైనది. ఆత్మలమైన మనం ఆ తండ్రి సంతానమని మళ్ళీ పాత్ర అభినయం చేసేందుకు ఈ బాబా వారిగా అవుతామని కూడా మీకు తెలుసు. ఎంత సమయం మీకు లౌకిక తండ్రులు లభించారు. సత్యుగం నుండి సుఖ దుఃఖముల పాత్రను అభినయించారు. ఇప్పుడు దుఃఖ పాత్ర పూర్తవుతుందని, సుఖాల పాత్ర కూడా పూర్తి 21 జన్మలు అభినయించామని మీకు తెలుసు. తర్వాత అర్ధకల్పం దుఃఖ పాత్రను అభినయించాము. బాబా మీకు ఇదంతా స్మృతి తెప్పించి సరిగ్గా ఇలాగే జరిగింది కదా అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ అర్ధకల్పం సుఖ పాత్రను అభినయించాలి. ఈ జ్ఞానంతో మీ ఆత్మ సంపన్నంగా అవుతుంది, మళ్ళీ ఖాళీ అయిపోతుంది. తండ్రి మళ్ళీ సంపన్నంగా చేస్తారు. విజయమాల మీ కంఠంలో పడి ఉంది. కంఠంలో జ్ఞానమాల ఉంది. మనం ఇలా చక్రంలో తిరుగుతూ ఉంటాము. సత్యుగం, త్రేత, ద్వాపర కలియుగాల తర్వాత ఈ మధురమైన సంగం యుగానికి వస్తాము. దీనిని మధురమైందని అంటాము. శాంతిధామం మధురమైందని కాదు. అన్నిటికంటే మధురమైనది పురుషోత్తమ కళ్యాణకారి సంగంయోగం. డ్రామాలో మీది కూడా చాలా మంచి పాత్ర. మీరు ఎంతటి అదృష్టవంతులు.
మీరు బేహద్దు తండ్రి వారిగా అవుతారు. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు. ఎంత శ్రేష్టమైన సహజమైన చదువు! మీరు ఎంత ధనవంతులుగా అవుతారు. ఇందులో శ్రమ చేయవలసిన పని ఏదీ లేదు. డాక్టర్, ఇంజనీరు మొదలైన వారు ఎంత కష్టపడతారు. మీకైతే ఆస్తి లభిస్తుంది. తండ్రి సంపాదనపై పిల్లలకు హక్కు ఉంటుంది కదా. మీరు ఇది చదివి 21 జన్మలకు సత్యమైన సంపాదన చేసుకుంటారు. తండ్రిని స్మృతి చేసేందుకు అక్కడ మీకు ఏ నష్టము కలగదు. దీనినే నిరంతర జపము అని అంటారు. బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. నేను వచ్చానని తండ్రి కూడా చెప్తున్నారు. 2 చేతులతో చప్పట్లు మురుగుతాయి కదా. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మైపోతాయి. 5 వికారాల రావణుడు మిమ్మల్ని పాపాత్ములుగా చేశాడు. మళ్ళీ పుణ్యాత్ములుగా కూడా అవ్వాలి. మేము బాబా స్మృతి ద్వారా పవిత్రమై బాబా చేతలో ఇంటికి వెళ్తామని బుద్ధిలో ఉండాలి. మళ్ళీ ఈ చదువు ద్వారా మనకు శక్తి లభిస్తుంది. ధర్మమే శక్తి అని దేవీ దేవతా ధర్మానికే చెప్తారు. తండ్రి సర్వశక్తివంతులు కనుక తండ్రి ద్వారా మనకు విశ్వంలో శాంతి స్థాపించే శక్తి లభిస్తుంది. ఆ సామ్రాజ్యాన్ని మన నుండి ఎవరు తీసుకోలేరు. అంతటి శక్తి లభిస్తుంది. రాజులకు ఎంతటి శక్తి లభిస్తుందో చూడండి. వారికి ఎంతగానో భయపడతారు. ఒక రాజుకు అనేక మంది ప్రజలు, సైన్యం మొదలైనవి ఉంటాయి. కానీ అవన్నీ అల్పకాలిక శక్తులు. అయితే ఇక్కడ 21 జన్మల శక్తి మనకు సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా విశ్వంపై రాజ్యపాలన చేసే శక్తి లభిస్తుందని మీకు తెలుసు. ప్రేమ అయితే ఉంటుంది కదా. వాస్తవంలో ఇప్పుడు దేవతలు లేరు. అయినా వారిపై ఎంత ప్రేమ ఉంది. వారు సన్ముఖంలో ఉన్నప్పుడు వారిపై ప్రజలకు ఎంత ప్రేమ ఉంటుంది. స్మృతి యాత్ర ద్వారా ఈ శక్తినంతా తీసుకుంటున్నారు. ఈ మాటలను మర్చిపోకండి. స్మృతి చేస్తూ చేస్తూ మీరు చాలా శక్తివంతులుగా అవుతారు. సర్వశక్తివంతుల్ని ఇతరులెవ్వరినీ అనరు. అందరికీ శక్తి లభిస్తుంది. ఈ సమయంలో ఎవ్వరిలోనూ శక్తి లేదు. అందరూ తమోప్రధానమైపోయారు. మళ్ళీ ఆత్మలందరికీ ఒకరి నుండే శక్తి లభిస్తుంది. మళ్ళీ తమ రాజధానిలోనికి వచ్చి తమ తమ పాత్రను అభినయిస్తారు. తమ లెక్కాచారాలను పూర్తి చేసుకుని మళ్ళీ ఇలాగే నెంబర్ వార్గా శక్తివంతులుగా అవుతారు. శక్తివంతుల్లో మొదటి నెంబర్ వార్ ఈ దేవతలు. ఈ లక్ష్మీనారాయణులు పూర్తి విశ్వానికి యజమానులుగా ఉండేవారు కదా. మీ బుద్ధిలో పూర్తి సృష్టి చక్రమంతా ఉంది. ఎలాగైతే మీ ఆత్మలో ఈ జ్ఞానం ఉందో అలా బాబా ఆత్మలో కూడా పూర్తి జ్ఞానమంతా ఉంది. ఇప్పుడు మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. డ్రామాలో పాత్ర నిండి ఉంది. అది పునరావృతం అవుతూ ఉంటుంది. మళ్ళీ ఆ పాత్ర 5000 సంవత్సరాల తర్వాత పునరావృతం అవుతూ ఉంది. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. మీరు సత్యుగంలో రాజ్యం చేస్తారు. అప్పుడు తండ్రి విశ్రాంతి జీవితంలో ఉంటారు. మళ్ళీ స్టేజ్ పైకి ఎప్పుడు వస్తారు. మీరు దుఃఖంలో ఉన్నప్పుడు బాబా రంగం మండపం పైకి వస్తారు. వారిలో పూర్తి రికార్డ్ నిండి ఉందని మీకు తెలుసు. ఎంత చిన్న ఆత్మ, దానిలో ఎంత వివేకం ఉంటుంది. తండ్రి వచ్చి ఎంత వివేకాన్ని ఇస్తారు. మళ్ళీ అక్కడ సత్యుగంలో ఇదంతా మర్చిపోతారు. సత్యుగంలో మీకు ఈ జ్ఞానం ఉండదు. అక్కడ మీరు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. సత్యుగంలో మనమే దేవతలుగా సుఖాన్ని అనుభవిస్తామని కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు బ్రాహ్మణులైన మనమే మళ్ళీ దేవతలుగా అవుతున్నాము. ఈ జ్ఞానాన్ని బుద్ధిలో బాగా ధారణ చేయాలి. ఎవరికైనా అర్థం చేయించటంలో చాలా సంతోషం ఉంటుంది కదా. మీరు వారికి ప్రాణ దానాన్ని ఇస్తున్నట్లు అవుతుంది. మృత్యువు వచ్చి అందరినీ తీసుకెళ్తుందని చెప్తారు కదా. మృత్యువు మొదలైనవి ఏవీ లేవు. ఇది తయారైన డ్రామా. నేను ఒక శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాను. మళ్ళీ రెండో దాన్ని తీసుకుంటాను. నన్ను ఏ మృత్యు కబలించదు అని ఆత్మ చెప్తుంది. ఆత్మకు అనుభవం అవుతుంది కదా. ఆత్మ గర్భంలో ఉన్నప్పుడు సాక్షాత్కారాలై దుఃఖాన్ని అనుభవిస్తుంది. లోపల శిక్షణలు అనుభవిస్తుంది.
అందుకే దాన్ని గర్భచేయులు అని అంటారు. ఎంత అద్భుతంగా ఈ డ్రామా తయారైంది. గర్భచేయుల్లో శిక్షణలు అనుభవిస్తూ తమ సాక్షాత్కారాన్ని చేసుకుంటూ ఉంటారు. శిక్ష ఎందుకు లభిస్తుంది? సాక్షాత్కారం చేయిస్తారు కదా. నియమ విరుద్ధమైన ఈ పనులు చేశావు, ఫలానా వారికి దుఃఖంనిచ్చావు మొదలైనవన్నీ అక్కడ సాక్షాత్కారం అవుతాయి. అయినా వెలుపలికి వచ్చి పాపాత్ములుగా అవుతారు. పాపాలన్నీ ఎలా భస్మవుతాయి? స్మృతి యాత్ర ద్వారా, స్వదర్శన చక్రాన్ని త్రిపుట ద్వారా మీ పాపాలు సమాప్తమవుతాయని పిల్లలకు తెలియచేయబడింది. మధురాతి మధురమైన స్వదర్శన చక్రధారి పిల్లల్లారా, మీరు 84 జన్మల ఈ స్వదర్శన చక్రాన్ని తిప్పినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు సమాప్తమైపోతాయి. చక్రాన్ని కూడా స్మృతి చేయాలి. ఎవరైతే ఈ జ్ఞానాన్ని ఇచ్చారో వారిని కూడా స్మృతి చేయాలి. బాబా మనల్ని స్వదర్శన చక్రధారులుగా తయారు చేస్తారు. కానీ ప్రతిరోజు కొత్త వారు వస్తారు కనుక వారిని కూడా రిఫ్రెష్ చేయవలసి ఉంటుంది. మీకు పూర్తి జ్ఞానమంతా లభించింది. మనం ఇక్కడికి పాత్ర చేసేందుకు వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు. 84 జన్మల చక్రంలో తిరిగాము. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఇలా చక్రాన్ని త్రిప్పుతూ ఉంటారా? పిల్లలు చాలా మర్చిపోతారని బాబాకు తెలుసు. చక్రాన్ని తిప్పటంలో ఏ కష్టమూ లేదు. సమయం చాలా లభిస్తుంది. అంతిమంలో మీకు ఈ స్వదర్శన చక్రధారి స్థితి ఉంటుంది. మీరు ఇలా తయారవ్వాలి. సన్యాసులు ఈ శిక్షణను ఇవ్వలేరు. స్వదర్శన చక్రం గురించి స్వయం గురువులకు కూడా తెలియదు. వారు కేవలం గంగా తీరానికి నడవండి అని చెప్తారు. ఎన్ని స్నానాలు చేస్తారు? చాలామంది స్నానాలు చేయటం వలన గురువులకు సంపాదన అవుతుంది. క్షణక్షణం యాత్రకు వెళ్తారు. ఇప్పుడు ఆ యాత్రకు ఈ యాత్రకు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఈ యాత్ర ఆ యాత్రలన్నిటినీ విడిపింపచేస్తుంది. ఈ యాత్ర ఎంత సహజమైనది. చక్రాన్ని కూడా త్రిప్పండి. 4 వైపులా తిరిగాము, కానీ ఎల్లప్పుడూ దూరంగానే ఉన్నామని పాట కూడా ఉంది కదా. బేహద్ తండ్రి నుండి దూరంగా ఉండినారు. ఇది మీకు అనుభవం అవుతుంది. వారికి ఈ అర్థం తెలియదు. చాలా తిరుగుతూ ఉండేవారమని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు ఈ తిరగటం నుండి మీరు ముక్తులైపోయారు. తిరగటం వలన ఎవ్వరూ దగ్గరకు రాలేదు, ఇంకా దూరం అవుతూ పోయారు. ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారం అందరినీ జతలో తీసుకెళ్లేందుకు తండ్రే రావాల్సి ఉంటుంది. మీరు తప్పకుండా నా మతానుసారం నడుచుకోవాలి. పవిత్రంగా అవ్వాలని బాబా చెప్తున్నారు. ఈ ప్రపంచాన్ని చూస్తూ చూడనట్లు ఉండాలి. కొత్త ఇల్లు నిర్మాణం పూర్తి అయ్యే వరకు పాత ఇంట్లోనే ఉండవలసి ఉంటుంది. వారసత్వంను ఇచ్చేందుకు తండ్రి సంగం యుగంలోనే వస్తారు. బేహద్ తండ్రిది బేహద్ ఆస్తి. తండ్రి ఆస్తి మాదేనని పిల్లలకు తెలుసు. ఆ ఖుషీలో ఉంటారు. వారు కూడా సంపాదన చేసుకుంటారు. తండ్రి ఆస్తి కూడా లభిస్తుంది. మీకు వారసత్వమే లభిస్తుంది. అక్కడ మీకు ఈ స్వర్గ వారసత్వం ఎలా లభించిందో తెలియదు. అక్కడ మీ జీవితం చాలా సుఖంగా ఉంటుంది. ఎందుకంటే మీరు తండ్రిని స్మృతి చేసి శక్తి తీసుకుంటారు. పాపాలను సమాప్తం చేసే పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రిని స్మృతి చేయటం వలన, స్వదర్శన చక్రాన్ని త్రిప్పటం వలన మాత్రమే మీ పాపాలు సమాప్తమవుతాయి. దీనిని బాగా గుర్తుంచుకోండి. దీన్ని అర్థం చేయిస్తే చాలు. ముందు ముందు మీరు ఎక్కువగా వాదా వివాదం చేసే అవసరమే ఉండదు. ఒక్క సంకేతం చాలు. బేహద్ తండ్రిని స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమైపోతాయి. మీరు నరుణ్ నుండి నారాయణ్గా, నారీ నుండి లక్ష్మిగా అయ్యేందుకు వస్తారు. ఇది జ్ఞాపకం ఉంది కదా. వారెవ్వరి బుద్ధికి ఈ విషయాలు తోచవు. మీరు ఇక్కడికి వస్తారు. మేము బాప్దాదా వద్దకు కొత్త ప్రపంచం అనగా స్వర్గ వారసత్వంను తీసుకునేందుకు వెళ్తామని మీ బుద్ధిలో ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, స్వదర్శన చక్రధారులు అవ్వటం వలన మీ వికర్మలు వినాశనమైపోతాయి. ఇప్పుడు మీ జీవితాన్ని వజ్రతుల్యంగా ఎవరు చేస్తున్నారో వారిని చూడండి. ఇందులో చూడవలసిన విషయాలేవి లేవని కూడా మీకు తెలుసు. దీనిని మీరు దివ్య దృష్టి ద్వారా తెలుసుకుంటారు. ఆత్మయే ఈ శరీరం ద్వారా చదువుతుంది. ఈ జ్ఞానం ఇప్పుడే లభించింది. మనం ఏ కర్మ చేస్తామో అది ఆత్మయే శరీరం తీసుకుని చేస్తుంది.
బాబా కూడా చదివించాల్సిందే. వారి పేరు ఎల్లప్పుడూ శివుడే. శరీరం పేర్లు మారిపోతాయి. ఈ శరీరం నాది కాదు, ఇది ఇతంది, అంటే బ్రహ్మ ఆస్తి. శరీరం ఆత్మకు ఆస్తి కదా, దీని ద్వారానే పాత్ర చేస్తుంది. ఇది పూర్తి సహజంగా అర్థమయ్యే విషయం. ఆత్మ అందరిలోనూ ఉంది. అందరి శరీరాల పేర్లు వేర్వేరుగా ఉంటాయి. మీరు పరమాత్మ, సుప్రీం ఆత్మ, ఉన్నతాతి ఉన్నతమైన వారు. భగవంతుడు ఒక్కడే సృష్టికర్త అని ఇప్పుడు మీకు తెలుసు. మిగిలిన వారంతా పాత్రను అభినయించే రచన. ఆత్మలు ఎలా వస్తాయో కూడా మీరు తెలుసుకున్నారు. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. ఆత్మలు కొద్దిమంది మాత్రమే ఉంటారు. మళ్ళీ సత్యుగంలో ప్రారంభంలోనే వచ్చేందుకు చివర్లో యోగులుగా అవుతారు. ఈ సృష్టి చక్రం మాల వంటిది, తిరుగుతూనే ఉంటుంది. మాలను మీరు త్రిప్పిన వారు అన్ని మనులు చక్రంలో తిరుగుతాయి కదా. సత్యుగంలో భక్తి కొద్దిగా కూడా ఉండదు. తండ్రి అర్థం చేయించారు, హే ఆత్మల్లారా, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. మీరు ఇంటికి తప్పకుండా రావాలి. వినాశనం సమీపంలోనే ఉంది. స్మృతి ద్వారానే పాపాలు సమాప్తమవుతాయి. శిక్షలు అనుభవించటం ద్వారా కూడా ముక్తులైపోతారు. మంచి పదవి కూడా లభిస్తుంది. లేకుంటే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. నేను పిల్లలైన మీకు చాలా మంచి ముఖ్యమైన అతిథిని. నేను పూర్తి విశ్వాన్ని పరివర్తన చేస్తాను. పాత విశ్వాన్ని కొత్తదిగా చేస్తాను. తండ్రి కల్పకల్పం వచ్చి విశ్వాన్ని పరివర్తన చేసి పాత విశ్వాన్ని కొత్తదిగా చేస్తారని మీకు కూడా తెలుసు. ఈ విశ్వం కొత్త నుండి పాతగా, పాత నుండి కొత్తదిగా అవుతుంది కదా. మీరు ఈ సమయంలో చక్రాన్ని త్రిప్పుతూ ఉంటారు. తండ్రి బుద్ధిలో జ్ఞానం ఉంది. చక్రం ఎలా తిరుగుతుందో వారు వర్ణన చేస్తారు. మీ బుద్ధిలో కూడా చక్రం ఎలా తిరుగుతుందో ఆ జ్ఞానం ఉంది. బాబా వచ్చి ఉన్నారని, వారి శ్రీమతానుసారం మనం పావనంగా అవుతామని మీకు తెలుసు. స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. తర్వాత ఉన్నత పదవి పొందుతారు. పురుషార్థం చేయించటం కూడా తప్పనిసరి. పురుషార్థం చేయించేందుకు ఎన్ని చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు. ఎవరైతే వస్తారో వారికి మీరు 84 జన్మల చక్రం చూపించి అర్థం చేయిస్తారు. తండ్రిని స్మృతి చేయటం ద్వారా మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞానాన్ని బుద్ధిలో బాగా ధారణ చేసి అనేక ఆత్మలకు ప్రాణదానంను ఇవ్వాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ మధురమైన సంగం యుగంలో మీ సంపాదనతో పాటు తండ్రి శ్రీమతానుసారం నడిచి వారి నుండి వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలి. మీ జీవితాన్ని సదా సుఖమయంగా చేసుకోవాలి. వరదానము: అన్ని వరదానాలను సమయానికి కార్యంలో ఉపయోగించి ఫలీభూతంగా చేసుకునే ఫలస్వరూప భవ. బాప్దాదా ద్వారా ప్రతి సమయం ఏ వరదానాలు లభించాయో వాటిని సమయానికి కార్యంలో ఉపయోగించండి. కేవలం వరదానం విని ఈరోజు చాలా మంచి వరదానం లభించిందని సంతోషించటం కాదు. వరదానాలను కార్యంలో ఉపయోగించటం ద్వారా ఆ వరదానాలు స్థిరంగా ఉంటాయి. వరదానాలైతే అవినాశి తండ్రి ఇస్తారు, కానీ వాటిని ఫలీభూతం చేసుకోవాలి. అందుకోసం వరదానానికి పదే పదే స్మృతి అనే నీటిని ఇవ్వండి. వరదానం యొక్క స్వరూపంలో స్థితమై సూర్యరశ్మిని ఇవ్వండి. అప్పుడు వరదానాల ఫలస్వరూపంగా అయిపోతారు. స్లోగన్: విశేషతలు ప్రభు ప్రసాదం. వాటిని సేవలో ఉపయోగించండి, పంచండి మరియు పెంచుకోండి. అచ్చా, ఓం శాంతి.